తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. టాలీవుడ్ సీనియర్ హీరోలు డిఫరెంట్ సిచ్యువేషన్లో ఉన్నారు. కుర్ర హీరోలు జోరు చూపిస్తుంటే తాము కూడా ట్రెండ్లో ఉండేందుకు కొత్త ఛాలెంజెస్ తీసుకుంటున్నారు. ఇంతకీ మన సీనియర్ల ముందున్న ఆ ఛాలెంజెస్ ఏంటి? వాటిని హ్యాండిల్ చేసేందుకు మన స్టార్స్ ఎలాంటి స్ట్రాటజీస్తో సిద్ధమవుతున్నారు? ఈ స్టోరీలో తెలుసుకుందాం. లెట్స్ గో. కుర్ర హీరోలతో పోటీ పడాలంటే రిస్క్ చేయాల్సిందే అంటున్నారు సీనియర్స్. అందుకే కొత్త ఛాలెంజెస్ తీసుకుంటున్నారు. ప్రెజెంట్ టాలీవుడ్ సీనియర్స్ అంతా ఇదే మూడ్ లో ఉన్నారు. ఆల్రెడీ మెగాస్టార్ రూటు మార్చారు. వరుసగా మాస్ యాక్షన్ మూవీ చేసిన చిరు ఇప్పుడు కామెడీ టర్న్ తీసుకున్నారు. కింగ్ నాగార్జున కొత్త ఫేజ్ లో ఉన్నారు. కూలీ సినిమా కోసం ఫస్ట్ టైం నెగిటివ్ రోల్లో నటించిన నాగ్ నెక్స్ట్ తన 100వ సినిమాను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. కోలీవుడ్ దర్శకుడితో క్రైమ్ థ్రిల్లర్ మూవీని పట్టాలెక్కించారు. చాలా కాలం తర్వాత సంక్రాంతికొస్తున్నాంతో బిగ్ హిట్ అందుకున్న వెంకటేష్ అదే ఫామ్ కంటిన్యూ చేసేందుకు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. అందుకే ఏరికోరి త్రివిక్రమ్ ప్రాజెక్టును లైన్లో పెట్టారు. ఈ లిస్ట్లో బాలయ్యొక్కరే కాస్త సేఫ్ ప్లేస్లో ఉన్నారు. ఆల్రెడీ విజయాలతో సూపర్ ఫామ్లో ఉన్న నందమూరి నటసింహం నెక్స్ట్ సూపర్ హిట్ సీక్వెల్ అఖండ 2తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆ తర్వాత కూడా తనకు ఆల్రెడీ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో హిస్టారికల్ మూవీకి రెడీ అవుతున్నారు. సౌత్ హీరోలకు బాలీవుడ్ మార్కెట్ ఎంత ప్లస్ అవుతుందో బాలీవుడ్ సినిమా అంతే మైనస్ అవుతుంది. ఈ జనరేషన్ హీరోలు ఎవరు బాలీవుడ్ మూవీతో సక్సెస్ అందుకోలేకపోయారు. అందుకే ఒక్క సినిమాతోనే నార్త్ ఇండస్ట్రీకి రామ్ రామ్ చెప్పేస్తున్నారు తెలుగు హీరోలు. రీసెంట్ గా వార్ 2 సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. కానీ ఆఫ్టర్ రిలీజ్ ఆ అంచనాలని అందుకోవడంలో ఫెయిల్ అయింది వార్ 2. ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ కి నార్త్ లో మంచి ఫాలోయింగ్ ఉన్నా ప్రభాస్ చేసిన స్ట్రైట్ హిందీ సినిమా దారుణంగా నిరాశపరిచింది. ఆదిపురుష్ పేరుతో మైథలాజికల్ మూవీ చేసిన డార్లింగ్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ని ఫేస్ చేశారు. అందుకే బాలీవుడ్ తో టచ్ లో ఉన్న తన సినిమాలో సౌత్ ఫ్లేవరే ఎక్కువగా ఉండేలా చూసుకుంటున్నారు డార్లింగ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కెరీర్ స్టార్టింగ్ లోనూ ఈ షాక్ తగిలింది. బాలీవుడ్ క్లాసిక్ మూవీ జంజీర్ ని రీమేక్ చేసిన చరణ్ ని ఆ సినిమా చాలా ఇబ్బంది పెట్టింది. ఫ్లాప్ ని ఫేస్ చేయడమే కాదు నటుడిగాను విమర్శలు ఎదుర్కొన్నారు చెర్రీ. అందుకే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ని ఫేస్ చేసిన టాలీవుడ్ స్టార్స్ తర్వాత బాలీవుడ్ లో స్ట్రెయిట్ సినిమాలు చేసేందుకు ఇష్టపడటం లేదు. వరుస ఫెయిల్యూర్స్ ఎదురు కావడంతో అప్కమింగ్ మూవీ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు మాస్ మహారాజ్ రవితేజ. యంగ్ డైరెక్టర్ తో తన మార్క్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు మాస్ మహారాజ్. రవితేజ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర. భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న యూనిట్ ప్రమోషన్స్ లోనూ స్పీడ్ పెంచింది. వరుస అప్డేట్స్ తో మాస్ మహారాజ్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది యూనిట్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా రోజుల తర్వాత రవితేజ నుంచి మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ వస్తుండటంతో ఫ్యాన్స్ లోనూ ఆ వైబ్ కనిపిస్తోంది. కేవలం మూవీ అప్డేట్స్ మాత్రమే కాదు ఇంటర్వ్యూల విషయంలోనూ డిఫరెంట్ గా ప్లాన్ చేస్తోంది మాస్ జాతర టీం. సుమతో పాటు సిద్ధు జొన్నలగడ్డ, వెంకీ అట్లూరి, కళ్యాణ్ శంకర్ లాంటి వాళ్లు యూనిట్ తో చేసిన ఇంటర్వ్యూస్ ను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తోంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో సాగుతున్న ఈ ఇంటర్వ్యూస్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ను డబుల్ చేస్తున్నాయి. ఎంత స్టార్ హీరో అయినా రెగ్యులర్ గా ఆడియన్స్ తో టచ్ లో ఉంటేనే ఆ ఇమేజ్ అనేది కంటిన్యూ అవుతుంది. కానీ ఈ జనరేషన్ యంగ్ హీరోలు ఆ రూల్ ను బ్రేక్ చేస్తున్నారు. కెరియర్ ప్రైమ్ ఫేజ్ లో లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నారు. దీంతో ప్రేక్షకులు ఆ హీరోలను పూర్తిగా మర్చిపోయే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుందంటున్నారు విశ్లేషకులు. ఒకప్పుడు మంచి హిట్స్ తో ఆడియన్స్ ను ఎంగేజ్ చేసిన కుర్ర హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా టార్గెట్ తో టైం వేస్ట్ చేస్తున్నారు. గతంలో వరుస సినిమాలు చేసిన హీరోలు ఇప్పుడు 2-3 ఏళ్లుగా సిల్వర్ స్క్రీన్ కు దూరంగా ఉన్నారు. భారీ ప్రాజెక్ట్స్ తలకెత్తుకుని అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలియని డైలమాలో ఉన్నారు. సాయి దుర్గతేజ్, వైష్ణవ్ తేజ్ తెర మీద కనిపించి చాలా కాలమవుతోంది. మంచి మార్కెట్ ఉన్న ఈ ఇద్దరు హీరోలు నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో స్లో అండ్ స్టడీ సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. నాగశౌర్య, నిఖిల్ పరిస్థితి మరోలా ఉంది. భారీ డిజాస్టర్ తర్వాత కొత్త సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోన్న ఈ హీరోలు ఒకే ప్రాజెక్టును ఏళ్ల తరబడి చెక్కుతూ వస్తున్నారు. అడవిశేష్, అఖిల్ లాంటి హీరోల ప్లానింగ్ మరోలా ఉంది.
ముందనుకున్న కాస్టింగ్ సెట్ కాకపోవడంతో కథలో మార్పులు, రీషూట్లతో ఈ హీరోల కెరీర్లోనూ లాంగ్ గ్యాప్ తప్పలేదు. రీజన్ ఏదైనా యంగ్ హీరోలు ప్రైమ్ ఫేజ్లో ఇలా బ్రేక్ తీసుకోవడం కెరీర్కంత మంచిది కాదంటున్నారు క్రిటిక్స్. KGF 2 లాంటి బిగ్ హిట్ తర్వాత యష్ ఇంతవరకు సిల్వర్ స్క్రీన్ మీద కనిపించలేదు. అంత పెద్ద సక్సెస్ తర్వాత ఏ సినిమా చేయాలన్న డిసిజన్ తీసుకోవడానికి చాలా టైం తీసుకున్నారు యష్. దీంతో కెరియర్లో లాంగ్ బ్రేక్ వచ్చింది. అందుకే ఆ బ్రేక్ను మరిపించేలా వరుస రిలీజెస్ ప్లాన్ చేసుకున్నారు రాకీ భాయ్. KGF 2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న యష్ గీతూ మోహన్ దాస్ కెప్టెన్సీలో టాక్సిక్ సినిమాను పట్టాలెక్కించారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం దాదాపు 2 ఏళ్లుగా వర్క్ చేస్తున్నారు. ఇంత గ్యాప్ రావడంతో నెక్స్ట్ వరుస రిలీజులు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు యష్. టాక్సిక్ తో పాటు రామాయణ సినిమాలను 2026లోనే రిలీజ్ చేసేందుకు డేట్స్ లాక్ చేశారు. ఆ తర్వాత కూడా అదే జోరు కంటిన్యూ చేసేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ తమిళ దర్శకుడు మిత్రన్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీకి ఓకే చెప్పారు రాకీ భాయ్. రామాయణ 2 కూడా లైన్లో ఉంది కాబట్టి ఆ సినిమాతో పాటు షార్ట్ గ్యాప్లోనే PS మిత్రన్ సినిమాను కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఏది ఏమైనా రాబోయే 2 ఏళ్లలో ప్రతి 6 నెలలకు ఓ సినిమా రిలీజ్ అయ్యేలా జాగ్రత్తగా డేట్స్ ప్లాన్ చేస్తున్నారు యష్. స్పిరిట్ సినిమా కాస్టింగ్ సెలెక్షన్ బాలీవుడ్ లో పెద్ద రచ్చే అయింది. దీపికను తప్పించి తృప్తిని హీరోయిన్ గా తీసుకోవడం మీద నేషనల్ లెవెల్లో చర్చ జరిగింది. ఈ మార్పులు దీపిక, తృప్తి మధ్య కూడా గ్యాప్ పెంచాయన్న న్యూస్ అప్పట్లో తెగ వైరల్ అయింది. కానీ ఈ న్యూస్ కు ఒక్క లైక్ తో చెక్ పెట్టారు తృప్తి. ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ స్పిరిట్. ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు దీపికను తీసుకోవాలనుకున్నా ఆమె డిమాండ్లు భారీగా ఉండటంతో పక్కన పెట్టేశారు. యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రిని డార్లింగ్ కు జోడీగా ఫైనల్ చేశారు. ఈ కాంబో స్పిరిట్ ప్రాజెక్ట్ మీద ఇన్స్టెంట్ హై తీసుకొచ్చింది. సందీప్ నిర్ణయంతో దీపిక, తృప్తి మధ్య కూడా గ్యాప్ వచ్చిందన్న న్యూస్ ఫిల్మ్ నగర్ లో వైరల్ అయింది. ఆ తర్వాత ఇద్దరు బ్యూటీస్ ఎదురు పడకపోవడం, ఒకరి గురించి ఒకరు మాట్లాడే సిచ్యుయేషన్ కూడా రాకపోవడంతో గ్యాప్ నిజమే అనుకున్నారు ఫ్యాన్స్. కానీ ఈ అనుమానాలను ఒక్క లైక్ తో చెక్ పెట్టారు తృప్తి. రీసెంట్ గా ఓ అభిమాని దీపికను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రామ్లీలా సినిమా కోసం భారీ డ్రెస్ వేసుకుని గాయాలై రక్తం కారుతున్న దీపిక సాంగ్ షూట్ లో పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. ఈ పోస్ట్ ను తృప్తి లైక్ చేయడంతో ఇద్దరి మధ్య గ్యాప్ ఉందన్న వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. సో ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. బాయ్. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.